హాయ్ హలో ఫ్రెండ్స్, మేమైతే మా పొలంలోకి అయితే వెళ్ళాము. చూడండి, మా పొలంలో అయితే బొబ్బరాయి చేను అయితే జల్లామన్నమాట. అదేనండి బొబ్బర ఉంటాయి కదా, బొబ్బర్లో ఆ విత్తనాలు అయితే వేశారు మా మామయ్య అయితే. అవి చెట్లు అయితే వచ్చాయి, చూడండి ఎలా వచ్చాయో. ఇప్పుడు వర్షాలు అయితే ఇంతకుముందు వర్షాలు అయితే ఏం పడలేదు కదా, ఇప్పుడు వర్షం పడడం వల్ల ఈరోజు కొద్ది మొక్కలు అయితే ఎదిగాయి. అదేనండి ఎదగడం అంటే సపోజ్ ఒక మనిషి తిండి లేకుండా 10 రోజులు ఉంటే ఎలా అయిపోతాయి, ఇవి కూడా ఇప్పటి వరకు వాటర్ లేకుండా అలానే వాడిపోయి ఉన్నాయి అన్నమాట. ఇవి రోజు కొద్దిగా వర్షం పడడం వల్ల కొద్దిగా వాటికి ఊపిరైతే పోసుకొని మళ్ళీ మనం అన్నం తింటే 10 రోజుల తర్వాత ఎలా ఉంటుందో, ఇవి కూడా అలానే ఇప్పుడు వాటర్ రావడం వల్ల వాటికి కూడా చాలా బాగుందన్నమాట. చూడండి, మొక్కలు అయితే అక్కడక్కడ నాటాయన్నమాట, ఫుల్గా ఏం నాటలేదు. రైతులు ఉండేరండి ఎంతో ఆస్తి ఇలాంటి పంటలన్నీ వేస్తారు, కానీ అవి మన చేతికి వచ్చే వరకు వచ్చాయి అని అనుకోవాలి. చూడండి, అక్కడక్కడ నాటే అనమాట బొబ్బర చేను. బొబ్బర పంట అంటారు అన్నమాట, బొబ్బర్లు కాస్తాయి ఇవి. మా జీడి చెట్లు అయితే ఉడిసామని చెప్పాం కదా, ఆ జీడి చెట్లలో ఇలా దున్నిచ్చి మొక్కలు అయితే వేసాము, బొబ్బర చేను అయితే వేసాము. చూడండి, మా మామయ్య అయితే అక్కడక్కడ గెత్తం కూడా వేశారు. అదేనండి, మా మామిడి చెట్లు అయితే అలా ఉన్నాయి. ఇవి మినప చేనులో ఉంది, అవి నువ్వులు అంటారు కదా, నువ్వులు పండితే కదా మనం, ఆ నువ్వు చేను అనమాట ఇది అయితే. ఆ నువ్వుల పంట ఇంక ఇప్పుడిప్పుడే మొక్కలు అయితే ఎదుగుతున్నాయి. అదంతా నువ్వు చేను అనమాట. చూడండి ఎలా నాటే. మా కొబ్బరి చెట్టు అయితే ఎండిపోతుంది శుభ్రంగా, వర్షం పడక. మా కొబ్బరి చెట్లు అయితే శుభ్రంగా ఎండిపోయాయండి. చూడండి ఎలా ఎండిపోయాయో, వర్షాలు లేక అసలు ఏ పంట వేసినా సరే ఆ పంట కూడా సరిగ్గా రావట్లేదు. అలానే నూజేను కూడా తక్కువగా నాటిందనమాట. చూడండి అట్లా పువ్వు అనమాట అవి. చూడండి మా కొబ్బరి మొక్క అయితే ఎలా ఎండిపోయిందో శుభ్రంగా. ఊడిసేటప్పుడు అయితే చాలా బాగుండేవి, ఇప్పుడైతే ఇలా అయిపోయాయి. చూడండి, ఇది కూడా నువ్వు చేను అనమాట. నువ్వులు పండితే కదా మనం సిమ్ముడు అది దంచుకుంటాం కదా, ఆ నువ్వుల పంట అనమాట. మా జీడి తోట మధ్యలో అయితే ఇవైతే దున్నించి చేశారనమాట. చూడండి చాలా లైట్గా అక్కడక్కడ నాటాయి, అక్కడక్కడ నాటలేదు. చూడండి వీడియోస్ అన్నీ మేము న్యాచురల్గా మా పొలంలోని మా ప్రకృతిలో ఏముందో అవే మేము వీడియో అయితే తీసి అలా అప్లోడ్ చేసేస్తామండి. ఇందులో ఏటి కూడా మేము యాడ్ చేయం, ఎలా ఉందో అలాగే న్యాచురల్గా వీడియో అయితే పెట్టేస్తాము. ఇప్పుడైతే అక్కడి నుంచి వచ్చామన్నమాట. ఇలాగా చూడండి చాలా బాగుంటుంది అన్నమాట మా పొలంలో అయితే. చూడండి ప్రెజెంట్ అయితే మా మొక్కలు అయితే ఇలా నాటాయి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా నిమ్మ చెట్టు చూడండి ఎంత బాగుందో, ఇప్పుడిప్పుడే చిగురులు వచ్చినాయి.
మా నిమ్మ చెట్టుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.